హలో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పటిదాకా నా పాడ్కాస్ట్ అన్నీ చూసారా? చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. చూసిన వాళ్ళు కమెంట్ చేయండి. సో మీరు నా ప్రీవియస్ పాడ్కాస్ట్ చూస్తే మనం స్ట్రెంగ్త్ గురించి డీటెయిల్ డిస్కషన్ చేసాము. బట్ కొన్ని ఒపీనియన్స్ ఎలా వస్తున్నాయంటే లాస్ట్లో మనం చెక్ లిస్ట్ డిస్క్రైబ్ చేసినప్పుడు బికాజ్ ఆఫ్ వీడియో కన్స్ట్రెయింట్ వల్ల మనము డీటెయిల్గా చెక్ లిస్ట్ డిస్కస్ చేయలేకపోయాము. సో అందరు ఒపీనియన్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే చెక్ లిస్ట్ని డీటెయిల్గా చెయ్యమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో యాజ్ పర్ ద సబ్స్క్రైబర్స్ ఆర్ ఆడియన్స్ రిక్వెస్ట్ మనము ఈ వీడియో పార్ట్ 2 కింద కన్సిడర్ చేసి మన స్ట్రెంగ్త్ టాపిక్లో నీడ్ ఆఫ్ ద అవర్ టాపిక్ స్ట్రెంగ్త్ ప్రీవియస్ పాడ్కాస్ట్కి ఇది పార్ట్ 2 కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ పార్ట్ 1 పాడ్కాస్ట్ నీడ్ ఆఫ్ ద అవర్ స్ట్రెంగ్త్ టాపిక్ చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అది పోయి చూడండి. చూసినాక ఇది మీరు వింటే మీకు క్లియర్గా ఉంటుంది. సపోజ్ మీరు ఇది డైరెక్ట్గా వింటే మీకు డైరెక్ట్ చెక్ లిస్ట్ వినడం వల్ల మీకు ఎందుకు మనం ఈ చెక్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాము, ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అర్థం కాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఎనీవే ఇది కూడా ఒక ఇండివిజువల్ టాపిక్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇంకా మీకు క్లారిటీ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆ పాడ్కాస్ట్ విన్నాక ఈ చెక్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకొని మీకు మీరు అనలైజ్ చేసుకోవచ్చు. హౌ మచ్ స్ట్రెంగ్త్ మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోవచ్చు. సో ఆ రేటింగ్ ప్రాసెస్లో మనం అసలు చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసే ముందు కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ ఆ ప్రీ రిక్విసైడ్స్ ఏంటి ఇవన్నీ కన్సిడర్ చేసి మనము చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీ స్ట్రెంగ్త్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అని కూడా మనం డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి మనం మార్క్స్ వేసుకోవడం లాంటిది అనమాట. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ప్రతి వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి. సో మనము ఇలా ఉంటేనే కరెక్ట్ అని చెప్పడం కాదు మన ఉద్దేశం. దిస్ ఈజ్ ఏ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ కనిపిస్తూ ఉంటారు. సో మన ఎయిమ్ ఆఫ్ ద పాడ్కాస్టే ఒక ఇండివిజువల్ని బెటర్గా ఒక వెల్బీయింగ్ ఇవ్వడము ఆర్ బెటర్ పర్సన్గా తయారు చేయడమే మన గోల్. కాబట్టి మన గోల్ మెయిన్ ఏమే ఒక పర్సన్ ఇండిపెండెంట్ అవ్వడం అన్ని వేస్లో ఆర్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ పైన కంట్రోల్ తెచ్చుకోవడమే మన పాడ్కాస్ట్ ఒక మెయిన్ ఉద్దేశం. కాబట్టి మనం స్ట్రెంగ్త్స్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఒక మనిషికి వీక్నెస్ ఉన్నంత మాత్రాన అది బ్యాడ్ అని కాదు. సో ఎవ్రీబడి ఇలానే ఉండాలని కూడా ఏం రూల్ లేదు. కాబట్టి సో మన మోటోకి మనము స్టిక్ అయ్యేది స్ట్రెంగ్త్స్ గురించి. ఇన్ కేస్ ఈ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇంక్లైన్డ్ పీపుల్ సమ్ పీపుల్ హూ ఆర్ వీక్నెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీకు వన్ నైట్లో వచ్చేది కాదు స్ట్రెంగ్త్ అన్నది, ఐదర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ మెంటల్ స్ట్రెంగ్త్. సో మీరు సపోజ్ ఈ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకేమన్నా నేను ఇంకా బెటర్ అయ్యే ఏరియాస్ ఉన్నాయి పర్సనాలిటీ వైజ్ ఆర్ ఫిజికల్ వైజ్ అలా అనుకుంటే మీరు ఆ పాయింట్స్ని మీకు మీరు కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకొని ఆ పాయింట్స్ని ఎలా మీకు మీరు మీ లైఫ్లో కవర్ చేసుకోవచ్చు అని ప్లాన్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే నో బడీ ఈజ్ 100% పర్ఫెక్ట్. మనమేం మెషిన్స్ కాదు కాబట్టి. అండ్ రెండోది వచ్చి నేను మీకు రేటింగ్ ఇవ్వట్లేదు, మీకు మీరు రేటింగ్ వేసుకుంటున్నారు. సో మన మెయిన్ మోటో వచ్చి మనము ఇండిపెండెంట్గా అండ్ ఇన్ సొసైటీ బెటర్ హ్యూమన్ బీయింగ్గా బతకాలన్నది మన ఛానల్ మోటో. సో అది కన్సిడర్ చేసుకొని నేను ఈ చెక్ లిస్ట్ చెప్తున్నాను. సో ఎవరైనా అఫెండ్ అయ్యే పీపుల్ వాళ్ళు ఉంటే బెటర్ మీరు గ్రూప్స్గా ఈ వీడియో చూసి మీకు మీరు మార్క్స్ వేసుకొని మీరు గ్రూప్స్గా మీరు బెటర్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే సమ్ ఎమోషనల్ పీపుల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సొసైటీలో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పే స్ట్రైట్ టాపిక్స్ అన్నవి వాళ్ళ అంత స్ట్రైట్గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. బట్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, నిజం అన్నది ఒకటే ఉంటుంది. ఆ నిజం మనం వినడానికి రెడీ లేకపోతే
మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని నిజాన్ని మార్చాలని చూడకూడదు. అదే మోటో ఆఫ్ అవర్ ఛానల్ అనమాట. సో ఇప్పుడు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం జరుగుతుంది చెక్ లిస్ట్ అదంతా. మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. సో మనం ప్రీవియస్ టాపిక్లో డిస్కస్ చేసినట్టు మనం ఈ టూ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఒకటి వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్కి, ఒకటి వచ్చి మెంటల్ స్ట్రెంగ్త్కి. సో ఫస్ట్ మనం మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది ఈజీ పాయింట్స్ కాబట్టి ఫస్ట్ మనం మెంటల్ స్ట్రెంగ్త్ చెక్ లిస్ట్ కవర్ చేద్దాము. ఏం లేదు, సింపుల్గా మీరు పెన్ అండ్ పేపర్ తీసుకున్నారు కదా, మీకు నచ్చిన లైక్ మీ 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 పేరు నుంచి మీ ఫ్రెండ్స్ పేరు, మీ ఫ్యామిలీ పేరు, మీ రిలేటివ్స్ పేరు, మీ నైబర్స్ పేరు, ఇలాగ మీ లైఫ్లో మీకు తెలిసిన ప్రతి ఒక్క పర్సన్ పేరు రాసుకోండి మీ మీ పేపర్లో. ఓకే, ఇది మెంటల్ స్ట్రెంగ్త్ చెక్ లిస్ట్ పేపర్లో రాయాలన్నమాట. సో సపోజ్ ప్రతి ఒక్క లైఫ్లో నెంబర్ ఆఫ్ పీపుల్ మారుతూ ఉంటారు. సపోజ్ నా లైఫ్లో చూసుకుంటే ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ అనుకోండి. సో నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్టెడ్ ఇన్ మై హోల్ లైఫే చాలా తక్కువ కౌంట్ ఉంటుంది. అదే ఒక సెలబ్రిటీని కన్సిడర్ చేయండి, ఆర్ హూ ఈజ్ మోర్ సోషలైజ్డ్, వాళ్ళ లైఫ్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో the more number of people in your life, the more confusion your life leads to. అది సైకలాజికల్ ట్రూత్ అనమాట. మీరు ఎంత ఎక్కువ మందితో ఇంటరాక్ట్ చేస్తే, మీ లైఫ్లో ఎంతమంది ఎక్కువ పీపుల్ ఉంటే వాళ్ళకి మీరు అంత ఎఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఎఫర్ట్స్ ఇవ్వడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ అవి కూడా పెరుగుతాయి. సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి ఓన్లీ ఒక 10 పీపుల్ ఇన్ దేర్ లైఫ్ ఉన్నారు. అతని స్ట్రెస్ లెవెల్స్కి అదే ఇంకొక పర్సన్కి ఒక 100 పీపుల్ వాళ్ళ లైఫ్లో ఉన్నారు. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్కి కంపేర్ చేసుకుంటే ఈ 10 పీపుల్ ఉన్న పర్సన్కి లెస్ స్ట్రెస్ ఉంటుంది కంపేర్ టు 100 పీపుల్ లైఫ్లో ఉన్న పర్సన్కి. రీజన్ ఏంటంటే జస్ట్ ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ కన్సిడర్ చేయండి. సో ఎవ్రీడే ఈ ఫస్ట్ పర్సన్ 10 మెంబర్స్ని కవర్ చేయాల్సి వస్తుంది. హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 minutes ఆర్ ఈవెన్ 5 minutesలో కూడా కవర్ చేసేయచ్చు. సో హీఈస్ ఇన్వెస్టింగ్ 5 minutes ఆఫ్ హిస్ టైం. ఐ మీన్ డైలీ టైంలో లైక్ 24 hours అందరికి ఉంటుంది దానిలో. బట్ అందరూ నిద్రపోతారు, అలా పనులు చేస్తారు. ఇవన్నీ తీసేస్తే ఎఫెక్టివ్గా మీ టైం అన్నది హార్డ్లీ 2-3 hours ఉంటుంది. సర్వే స్టడీస్ చెప్పిన ప్రకారం ఆ 2-3 hoursలో ఫస్ట్ పర్సన్ 5 minutes స్పెండ్ చేస్తే ఆర్ 10 minutes స్పెండ్ చేస్తే చాలు, విచ్ ఈస్ వెరీ ఫీజిబుల్. ఇప్పుడు మనకున్న 3 hoursలో 5 minutes 10 minutes మన డియర్స్ కోసం స్పెండ్ చేయడం చాలా నార్మల్ అండ్ ఇట్స్ పాసిబుల్ ఆల్సో. సో పాసిబిలిటీ హై ఉంది ఫస్ట్ పర్సన్ లైఫ్లో. వేరేజ్ ఇప్పుడు సెకండ్ పర్సన్ లైఫ్లో మీరు తీసుకుంటే తను 100 మెంబర్స్కి పంపించాలి. సో మినిమం ఒక 30 minutes వేసుకున్న తనకుండేదే ఒక 2-3 hours పర్సనల్ టైం. నాకు 30 minutes జస్ట్ ఫర్ గ్రీటింగ్ కోసం అని చెప్పి ఈ స్పెండింగ్. బట్ డూ యూ థింక్ ఈ 100 పీపుల్ తన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? సో ద ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మీ లైఫ్ డిసైడ్ చేసేది మీరు మీ క్లోజ్ 5 పీపుల్. సో ఆ 5 పీపుల్తో మీరు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే ఈ గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఇవన్నీ ఆ 5 పీపుల్ ఇన్ యువర్ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఈ రోజుల్లో మోస్ట్లీ సోషలిజం ఆర్ సోషలైజ్ పేరుతో పీపుల్ టైం వేస్ట్ ఎందుకు జరుగుతుందంటే వీఆర్ ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి. ఇప్పుడు సపోజ్ నా లైఫ్ 100 పీపుల్ నేను 100 పీపుల్కి గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఎందుకు పంపాలని ఎవరు ఆలోచించట్లేదు. బికాజ్ నేను 100 మెంబర్స్ నా లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండరు. కరెంట్ నా లైఫ్లో ఉండేది మేబీ నా క్లోజ్ 5 పీపుల్ ఉంటే నా కాన్సన్ట్రేషన్ అయితే ఆ 5 పీపుల్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. 95% ఆప్షనల్ పీపుల్ గురించి కాదు, 5 పీపుల్ పర్మనెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో ఇది చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎఫర్ట్స్ అంతా 100 పీపుల్ పైన పెట్టేసి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. అదేమంటే మేము బిజీ పర్సన్స్, మాకు టైం ఉండదు, ఎక్సర్సైజ్ చేయమంటే మాకు టైం ఉండదు, తినమంటే మాకు టైం ఉండదు, ఏదైనా
ఎంజాయ్ ట్రిప్స్కి వెళ్ళాలన్నా కానీ మాకు టైం ఉండదు. ఇలాగ ఎందుకు అందరు రెస్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళ టైంని వాళ్ళు అన్నెసెసరీగా ఫుల్ చేసేసుకుంటున్నారంటే రీజన్ ఇదే. మీరు అందరితో మంచిగా ఉండాలి, బట్ ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు బెటర్ పర్సన్ అవుతారు. సో కన్సిడరింగ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి, సో ఇప్పుడు మన చెక్ లిస్ట్కి వస్తే మనం ఒక లిస్ట్ తయారు చేసాం కదా, విచ్ కవర్స్ ఆల్ ద నేమ్స్. ఒక్కొక్క నేమ్ని తీసేస్తూ ఉండండి. మీ లైఫ్లో లీస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ ఒక్కొక్క పేరు తీసేస్తూ ఉండండి. లాస్ట్లో ఒక పేరు మిగులుతుంది. అది ఎవరి పేరు గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి. సో ఆబ్వియస్గా ఎవరి పేరు మిగిలింది, నాకు తెలిసి మీ పేరే మీకు మిగలాలి. సో మీ పేరు మీకు మిగలలేదంటే మీరు మీకన్నా పక్కన వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. అది మీ లైఫ్కి అస్సలు మంచి కాదు. సో ఎట్ ద ఎండ్ మీ పేరు ఎంతమందికి మిగిలిందో కమెంట్ చేయండి. మిగలని వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఎందుకని మీ పేరు మీకే మిగలలేదు, మీ లిస్ట్లో మీరు ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ లేరు, ఆలోచించి కమెంట్ చేయండి. సో సపోజ్ నా చెక్ లిస్ట్ కన్సిడర్ చేస్తే ఫస్ట్ నా పేరే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఎట్ ద ఎండ్ నేను అందరి నేమ్స్ స్ట్రైక్ చేసేసినాక ఫస్ట్ నా పేరే వస్తుంది. సో నా లైఫ్లో నేనే ఉంటా కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ. ఈ 2 ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఉన్న పీపుల్ అందరు లేకపోతే నేను నా లైఫ్ని లీడ్ చేయగలిగితే ఐఎమ్ ఫిజికల్లీ స్ట్రెంగ్త్. అది పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో డిపెండింగ్ ఆన్ అదర్ పర్సన్ అన్న ఆలోచనే ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ అవ్వచ్చు. మీ వర్క్స్ మీరు చేసుకోవడానికి పక్కన పైన వాళ్ళపైన డిపెండ్ అవుతున్నారంటే మీరు డిపెండెంట్ పర్సన్ అని అర్థం. అలా కాకుండా మీ లిస్ట్లో మీరు ఒక్కటే మిగిలారు, మీ వర్క్స్ మీరే డీల్ చేసుకోగలుగుతున్నారంటే ఇండిపెండెంట్ అనే అర్థం. అలాగా. సో మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కింద మెంటల్ స్ట్రెంగ్త్లో వచ్చారో కామెంట్ చేయండి. మీరు ఇండిపెండెంటా డిపెండెంటా? సో దీన్ని బట్టి మీరు చేయొచ్చు. సపోజ్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కొంత పేరెంట్స్ నేమ్స్, ఫ్రెండ్స్ నేమ్స్ మిగిలిపోయాయి అనుకోండి, కొంచెం ట్రై చేయండి. లైక్ మీరు రెగ్యులర్గా 24/7 వాళ్ళతో టచ్లో ఉండేదాన్ని ఒక 2 డేస్కి ఒకసారి టచ్లో ఉండడం, 1 వీక్ ఒకసారి టచ్లో ఉండడం. అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? ఎందుకంటే టూ మచ్ కనెక్టెడ్ టు పీపుల్ అనేది ఆల్వేస్ డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. సో మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఈ మెంటల్ కనెక్షన్స్ కూడా ఉంచుకోకుండా అండ్ సైకలాజికల్లీ మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే వితౌట్ దేర్ యాబ్సెన్స్ మీరు లీవ్ చేయగలగాలి. సో ఆబ్వియస్గా ఫస్ట్ మీ మొబైల్స్లో ఇప్పుడు సపోజ్ మీరు డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపించేవాళ్ళు అనుకోండి, 2 డేస్కి ఒకసారి పంపించడం స్టార్ట్ చేయండి. తర్వాత 1 వీక్ ఒకసారి పంపించడం స్టార్ట్ చేయండి. అండ్ 1 ఇయర్కి ఒకసారి పంపించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది మన స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు, మన కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎప్పుడు మెసేజ్ చేసినా, ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, మనం కాన్స్టెంట్లో టచ్ లేకపోయినా. ఇక్కడ రీజన్ ఏంటంటే మీరు డైలీ మెసేజెస్ చేసి టచ్లో ఉంటేనే ఒక పర్సన్ రెస్పాండ్ అవ్వాలని లేదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మెసేజ్ చేసినా రెస్పాండ్ అయ్యే పీపులే మీ రియల్ ఫ్రెండ్స్ ఆర్ రియల్ కనెక్టెడ్ పీపుల్ అనమాట. అదే మీరు డైలీ వాళ్ళతో రిలేషన్షిప్ లైక్ కాంటాక్ట్ మెసేజెస్ అవన్నీ పెట్టకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఒక సినారియో ఇమాజిన్ చేసుకోండి, ఇంకేదో ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఒక 10 రోజులు మీరు బెడ్లో ఉన్నారు, మీకు అంత స్ట్రెంత్ లేదు మెసేజెస్ పంపించడం, వాళ్ళు ఆపేశారు, మీరు ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదు, మెసేజెస్ రిప్లై అయ్యట్లేదు. సో ఇన్ని రోజులు మీరు ఏం చేశారంటే ఒక టెంపరీ పీపుల్ కోసం మీ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ చేశారు. అలా కాకుండా జస్ట్ ఇమాజిన్ చేయండి, మీ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు 1 ఇయర్ తర్వాత మెసేజ్ చేశారు ఆర్ కాల్ చేశారు, అదే ఈక్వల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆర్ ద కంపానియన్షిప్తో వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యారంటే దే ఆర్ ద ట్రూ పీపుల్. ఆర్ అట్లీస్ట్ మీరు ఏమైనా గ్యాదరింగ్స్ అవన్నీ చేసుకున్నో వాళ్ళకి కన్సిడర్ చేయొచ్చు, బికాస్ దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు యూ అనమాట. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అండ్ ట్రై టు బి ఐడల్. సో 1 పర్సన్నే బతకాలనేది చాలా ఐడియల్ సిచ్యువేషన్, బట్
ట్రై టు అచీవ్ దట్. అప్పుడు మీకు మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెంటల్ స్ట్రెంగ్త్. మీకు ఎవరికైతే మెంటల్ స్ట్రెంగ్త్ కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన పని నేను చెప్తున్నాను. లేదు నేను కనెక్టెడే ఉంటాను అందరితో, ఐ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ దెమ్ ఆర్ ఎనీ మనీ ఆన్ దెమ్ ఆర్ ఎనీథింగ్ అంటే అది మీ ప్రయారిటీ. బట్ మనం ఛానల్ మోటో ప్రకారం మన ఒక్క మనిషి పైన టూ మచ్ డిపెండ్ అయిపోకుండా ఉండడమే మన మోటో. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాల్సినవి మీకు ఈ ఆప్షన్స్, ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. లైక్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి, ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు అని మేము జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత కాల్ అన్నది మీ చేతిలో ఉంటుంది. సో ఇది ఫస్ట్ చెక్ లిస్ట్ అనమాట. సో ఎంతమందికి చెక్ లిస్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీ చెక్ లిస్ట్లో ఫైనల్ నేమ్స్ ఎవరి మిగిలినాయో నేమ్స్ కమెంట్ చేయొద్దు, ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అది కమెంట్ చేయండి. ఎందుకంటే నేమ్స్ మీరు కమెంట్ చేసినంత మాత్రం నాకు తెలియదు కదా వాళ్ళు మీకేం రిలేషన్ ఉన్నారు మీ లైఫ్లో అని. సో ఇప్పుడు మనము మెంటల్ చెక్ లిస్ట్ కవర్ చేసాం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను నా లైఫ్లో చాలామందిని చూశాను. లైక్ ఒక మెసేజ్ రాకపోతే, ఒక కాల్ రాకపోతే వాళ్ళు ఫుల్ డేనంతా డిస్టర్బ్గా ఫీల్ అయ్యే వాళ్ళని కూడా నేను చూశాను. ఈవెన్ కొన్ని డేస్లో నేను కూడా అలానే ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే నేను ఈ ఛానల్ మెయిన్ పెట్టడానికి ఉద్దేశం కూడా ఏంటంటే, మనం టూ మచ్ డిపెండ్ అయిపోవడం అనే సింగిల్ పర్సన్ ఆర్ టూ మచ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేయడం, టైం ఇన్వెస్ట్ చేయడం, ఆ ప్రయారిటీ ఇవ్వడం మనకన్నా పక్కన వాళ్ళకి అన్నది ఎవరి లైఫ్లో మంచిది కాదు. సపోజ్ ఫస్ట్ ప్రయారిటీ మన లైఫ్లో మనకి ఇవ్వాలి, తర్వాత పక్కన వాళ్ళకి ఇవ్వాలి. అదర్వైజ్ ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద యూత్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకన్నా పక్కన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు అది రియలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో వాళ్ళే మిస్ అయ్యే స్టేజ్కి వచ్చి ఒక డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ టీన్స్లో ఉన్నప్పుడు ఆర్ వాళ్ళ చైల్డ్హుడ్ అంతా వాళ్ళకన్నా పక్కన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుంటారు. ఆ ఇంపార్టెన్స్ ఓన్లీ లవర్స్, పార్ట్నర్స్ వాళ్ళనే కాదు. సపోజ్ మీ ఫ్యామిలీనే ఉన్నారు, మీరు మీకన్నా మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, మీ నైబర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, రిలేటివ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్ట్రెస్ లెవెల్స్ ఫైల్ అప్ అయిపోయి వన్ డే మీరు బస్ట్ అవుతారు. అది చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. ఆ సిచ్యువేషన్కి ఏమవుతుందంటే మిమ్మల్ని మీరే లూజ్ అయిన ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ స్టేజ్కి ఎవరు రాకూడదని. సో మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎందుకు మీరు బిల్డప్ చేసుకోవాలి, ఎందుకు మీరు డిస్కనెక్టెడ్గా బతకాలని వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు తెలుసు కదా, మీ హార్ట్కి తెలుసు మీకు ఎవరు ఇంపార్టెంట్, మీ హార్ట్కి తెలుసు మీకు ఎవరు టెంపరీ. ఇదంతా మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. మీరు ప్రతిదీ పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నా లైఫ్లో టెంపరీ పర్సన్, నువ్వు నాకు మెసేజ్ చేయకు, నువ్వు నాకు కాల్ చేయకు, ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారంటే మీరు మీ మైండ్లో ఫిల్టర్ చేసుకుంటారు. ఓకే, నా లైఫ్లో ఈ 100 పీపుల్ ఉంటే ఈ ఫస్ట్ 5 పీపుల్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ నెక్స్ట్ 30 పీపుల్ని ఓకే వాళ్ళు ఫోన్ చేస్తే నేను రిప్లై ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇంకొక 60-70 పీపుల్కి కాన్స్టెంట్ టచ్లో లేకపోయినా నేనే ఫీల్ అవ్వాల్సిన అవసరం. ఇలా మీరు మీ లిస్టుని తయారు చేసుకొని సో ఎవరికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఈ లిస్టులు కీప్ ఆన్ చేంజింగ్ కూడా అవ్వచ్చు. బట్ మేక్ షూర్ మీ రిలేషన్స్ విత్ ఎనీవన్ అన్నవి నాన్ టాక్సిక్గా ఉండేటట్టు చూసుకోండి. ఆల్రెడీ మన నాన్ టాక్సిక్ని ఎలా కన్సిడర్ చేస్తాయి అన్నీ కూడా మన ప్రీవియస్ పాడ్కాస్ట్లో అవంతా కవర్ చేయడం జరిగింది. సో మీకు వీలైనప్పుడల్లా ఈ పాడ్కాస్ట్ అన్నీ విని మీరు బెటర్ పర్సన్గా అవుతారని, మీరు సొసైటీకి యూస్ఫుల్ పీపుల్గా ఉండి మీ టైంని మీరు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని మీకు ఈ డెస్పరేషన్స్, ఈ డిసప్పాయింట్మెంట్స్, ఈ డిప్రెషన్స్ మీ లైఫ్లో లేకుండా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేస్తారని, మీ లైఫ్లో మీరే ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఉంటారని, మీ టైంని, మీ రిసోర్సెస్ని
అవన్నీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ టాపిక్స్ అన్నీ చేయడం జరుగుతుంది. సో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి వేరే వీడియోస్లో, అవి కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్ ఇంకా వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఒక మెంటల్ చెక్ లిస్ట్ ఒకటే కంప్లీట్ చేసాం. వాట్ అబౌట్ ద ఫిజికల్ చెక్ లిస్ట్? సో ఈ పాడ్కాస్ట్ విన్నాక మీకు ఫిజికల్ చెక్ లిస్ట్ ఏవేవి ఇంక్లూడ్ చేయొచ్చు అనుకుంటున్నారు అవన్నీ కమెంట్ చేయండి, మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి ఈ వీడియోలో మీకు ఫిజికల్ స్ట్రెంత్ చెక్ లిస్ట్ కవర్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ సపోర్టింగ్ అస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ టాపిక్స్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, మీరు ఎంత రెగ్యులర్గా నా పాడ్కాస్ట్ వింటున్నారో కూడా కమెంట్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి మంచి టాపిక్స్ వచ్చి ఇంకా 1-to-1 సెషన్స్ అవన్నీ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చున్నాము. మీకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పడం ఇష్టం లేకపోతే అక్కడ కూడా మీరు పంపించవచ్చు, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్ టు యువర్ లైఫ్స్. ఐ హోప్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఇంకా మీ ఫీడ్బ్యాక్స్ మాకు చాలా యూజ్ అవుతాయని, దాన్ని బట్టి మా వీడియోస్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.